మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం స్పైడర్ మ్యాన్ ఏ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026లో రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ ఏ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూషన్లోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి డెస్టిన్ డానియల్ క్రెటన్. సో ఇతనైతే షాంగ్-చి అనే మూవీ అయితే ప్రీవియస్ ఫిలిం గైస్. దానికైతే ఇతను చాలా ఫేమస్. సో రన్ టైం వచ్చేసి సుమారు 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంది గైస్, అంటే అప్రాక్సిమేట్లీ 150 మినిట్స్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే నోవే హోమ్ ఈవెంట్స్ తర్వాత ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ని మర్చిపోతుంది. ఆ సిచ్యువేషన్లో పీటర్ పార్కర్ తన నార్మల్ లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు. కానీ కొత్త మిస్టీరియస్ థ్రెట్ తన లైఫ్ని మళ్ళీ డేంజర్లో పెట్టడంతో లోన్లీనెస్ మరియు రెస్పాన్సిబిలిటీ మధ్య ఎలా ఫైట్ చేస్తాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే టామ్ హోలండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. సో ఎమోషనల్ స్టోరీ చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ మార్వెల్ రేంజ్లో అయితే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ ఇచ్చింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే 2 hours 30 minutes కాబట్టి రన్ టైం కొంచెం లెంతీగా అనిపించింది. సో కొన్ని సీన్స్ అయితే స్లో పేస్లో ఉన్నాయి గైస్. సో ఎంసీయూ ప్రీవియస్ మూవీస్ చూసిన వాళ్ళకి స్టోరీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎస్పెషల్లీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వర్త్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మార్వెల్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఇచ్చింది. సో ఫైనల్ ఒపీనియన్ మాత్రం మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీరు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.